ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామదూతాయ నమః. అంటే రామనామస్మరణ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఈ యొక్క హనుమంతుడు అక్కడ స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మనకి శాస్త్రంలో కూడా చెప్పబడింది, రామాయణంలో ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర ఈ యొక్క హనుమంతుడు అంటే కపీంద్ర స్థిరని అంటే ఆ శ్లోకం మనకి స్పష్టంగా చెప్పబడింది. ఎక్కడెక్కడైతే ఈ రామనామస్మరణ ఉంటుందో అక్కడ కపీంద్రుడు వచ్చేసి అక్కడ ఉంటాడన్నటువంటి భావన. అటువంటి రామనామాన్ని మనం ఎక్కడైతే ఎక్కువసార్లు జపం చేస్తామో అక్కడక్కడ మనకి ఆనందయోగం కలుగుతుంది. ఎందుకు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మాట చెప్తున్నానంటే, మనకి 1/6/2024 శనివారం రోజున మనకి హనుమత్ జయంతి జరుగుతుంది. అదేమిటండి, మొన్న చైత్రమాసంలో జరిగింది కదా, అదేమిటంటారంటే అది హనుమత్ విజయయాత్ర. అంటే అయోధ్యాపురిలో సీతారామచంద్రుడు పట్టాభిషేకం అయిన తర్వాత ఆ యొక్క హనుమంతుడు చేసినటువంటి శోభాయాత్ర అది, విజయోత్సవ యాత్ర అది. అలాగే ఇప్పుడు వచ్చేది హనుమంతుడి యొక్క జన్మదినం. వైశాఖ మాసంలో దశమి రోజున, బహుళపక్ష దశమి రోజున వస్తున్నటువంటి తిథి మనకి ఆ యొక్క రామభక్తుడైనటువంటి హనుమంతుల వారు జన్మించినటువంటి ఉత్సవం, జన్మదినోత్సవం. కాబట్టి అటువంటి రోజున మనకి ఈ యొక్క జన్మజాతకంలో తప్పనిసరిగా మనకి ఈ మకర కర్కాటక రాశుల వాళ్ళు, తర్వాత వృషభం తులారాశుల వారు తప్పకుండా మీరు కొన్ని పనులు చేసుకోవాలి. శనిగ్రహం యొక్క ప్రభావం ఉన్నటువంటి రాశులు కూడా, అంటే ఒక రకంగా వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ఉన్నా దానిలో పెద్దగా ప్రమాదం ఏం లేదు. ఇక్కడ చేసుకోవాల్సింది ఖచ్చితంగా మకరము, మీనము, కర్కాటకము, తులారాశి వారికి, ఈ రాశుల వారు తప్పనిసరిగా మీరు ఈ రోజున ఆంజనేయ స్వామికి సింధూర పూజ కానీ, మినుపులతో చేసినటువంటి వడమాల, అంటే మినుములతో వడలు చేస్తాం కదా, అటువంటి మినుము చేసినటువంటి వడమాల అర్చన కానీ స్వామివారికి చేయించడం చాలా విశేషం. ఈ హనుమంతుని సేవ వల్ల మనకి ఆత్మస్థైర్యము, ధనయోగము, విశేషమైనటువంటి శత్రునాశనం. శత్రునాశనం అంటే ఏమిటి? వాళ్ళు చనిపోతారైనా కాదండి, శత్రువులు కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని పొందుకొని మనతో మిత్రత్వాన్ని పొందుకునేటువంటి శాశ్వత స్థితి, అది మనం కోరుకోవాలి. భగవంతుడు ఎవరిని కూడా ఉట్టిగానే నాశనం చేయడండి. వాడికి కొన్ని అవకాశాలు ఇస్తాడు. 1, 2, 3, 4, 100 అవకాశాలు ఇచ్చి ఇక వాడి యొక్క స్థితిని వాడే నాశనం చేసుకుంటున్నప్పుడు భగవంతుడు వాడిని తుదిముట్టిస్తాడు. అప్పుడే అత్యల్పమైనటువంటి ఆయుష్కారకుడు అవుతాడు. కానీ మనము అటువంటి వాళ్ళు కూడా, రోగముతో బాధపడుతున్నవారు, జాతకంలో అప్పుల బాధలతో ఉన్నవారు, ఈ హనుమత్ జయంతి రోజున వారి వారి యొక్క స్థితిని అనుసరించి ఏదో రకమైనటువంటి హనుమంతుని సేవ, హనుమాన్ చాలీసా పారాయణం కానీ చదువుకున్న వారికి విశేషమైనటువంటి రాజయోగము, శత్రునాశనము, మిత్రలాభము, ధనయోగం. విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి విద్యోపాసన ఉంటుంది. హనుమంతుడు వ్యాకరణ పండితుడు, నవవిధ వ్యాకరణ పండితుడు. ఆయన మంచి జ్ఞాని, ఆజన్మ బ్రహ్మచారి. మళ్ళీ కథలో ఆయనకి మరి కొడుకున్నాడు కదండి, భార్య ఉంది కదండి, ఇవన్నీ కూడా తర్వాత విషయాలు. కానీ ఆజన్మ బ్రహ్మచారి, చిరంజీవి, నిరంతరం ఇప్పుడు అప్పుడు ఎప్పటికైనా నిరంతరంగా ఉండేటువంటి స్థితి ఆ యొక్క హనుమంతు రూపం. ఈ హనుమంతుడు ఒక్కొక్క రకంగా మనం చెప్పాలంటే ఈశ్వర స్వరూపంగా వచ్చాడు. ఈశ్వరునితో అంశలు, అంటే ఈశ్వరాంశలు ఉన్నటువంటి హనుమంతుడు రాముల వారికి సేవ చేయడానికి, రాముడికి తోడుగా ఉండడానికి ఈశ్వరుడే వచ్చాడని చెప్తారు అందరూ కూడా. కాబట్టి మనందరము కూడా శివకేశవ భేదం లేకుండా ఈ హనుమత్ జయంతి రోజున ఎక్కడెక్కడైతే ఈ రఘునాథ కీర్తనం జరుగుతుందో, ఆ రామాయణ పారాయణం జరుగుతుందో, రామ అన్నటువంటి పదాలు పలుకుతున్నామో
ఆయా చోటల్లా తప్పకుండా హనుమంతుల వారు విచ్చేస్తారనేది శాస్త్రం స్పష్టంగా చెప్పబడుతోంది. మీరు చాలా ఉదాహరణ చూడండి. రామాయణాన్ని పారాయణం చేస్తూ రాముల వారి మాట మాట్లాడిన ప్రతి చోట కూడా ఆ శబ్దం వచ్చిన ప్రతి చోట హనుమంతుల వారు ఉంటారు. కాబట్టి వీరందరూ కూడా ఈ 1/6/2024 శనివారం రోజున ఉన్నటువంటి ఈ యొక్క హనుమత్ జయంతి రోజున మీరందరూ కూడా ఇంట్లో కానీ, ఇంకా విశేషంగా చెప్పాలంటే మనకి ఎక్కడెక్కడైతే ఆంజనేయ స్వామి స్థిరమైనటువంటి ఆలయాలు ఉంటాయి, అంటే చక్రార్చనతో ఉన్నటువంటి ఆలయాలు, అంటే యంత్రస్థాపన చేసినటువంటి ఆలయాలు ఉంటాయి, అటువంటి ఆలయాలకు వెళ్ళండి. మీకు ఎక్కడైతే ప్రశాంతంగా అనిపించిందో ఆ గుడికి వెళ్తే నాకు అనుకూలంగా ఉందో, ఉదాహరణకి నాకు చెప్తున్నాను నేను, మనము భాగ్యనగరం నుంచి మనం సూర్యాపేట వెళ్తున్న మధ్యలో మనకి ఆంజనేయ స్వామి గుడి ఒకటి వస్తుంది హైవే మీద. సో ఆ గుడి అంటే నాకు చాలా విశేషం. ఎందుకో తెలియదు, నా వాహనాన్ని తప్పకుండా అక్కడ ఆపుతాను, నేను స్వామివారి దర్శనం చేసుకుంటాను, కాస్త ఇందులో తెచ్చి నా కారుకు పెట్టుకుంటాను, నేను పెట్టుకుంటాను. అంటే ఒక నమ్మకం. నాకు ఎక్కడ కూడా నా వాహనానికి ఇబ్బందికి దాఖలాలు లేవు, నాకు ఎక్కడ కూడా నష్టం జరిగిన విషయాలు ఎక్కడ లేవు. అంటే వాహనాలు దెబ్బలు తగిలిన చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి, ఆ ఆటో వాడో ఇటో వాడో తగిలిస్తూనే ఉంటారు, దానికి ఇబ్బంది లేదు. కానీ పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అయ్యి ప్రమాదంలో పొందినటువంటి స్థితి నాకేం కలగలేదు. అది భగవంతునికి అనుగ్రహం అని అనుకుంటాను. కాబట్టి అక్కడ నాకు అదే భాగ్యనగరంలో తాడుబంది ఆంజనేయ స్వామి అని, కొంతమంది ట్యాంక్ బండి దగ్గర ఆంజనేయ స్వామి వారిని, ఇలా వారి వారి నమ్మకం ఉన్నటువంటివి. అలాగే మనము విజయవాడ వెళ్తున్నప్పుడు కూడా నందిగామ దాటిన తర్వాత బ్రిడ్జి దగ్గర ఒకటి మనకి విజయవాడకి ముఖద్వారం దగ్గర పెద్ద ఆంజనేయ స్వామి ఉంటుంది. అది కూడా నాకు చాలా ఇష్టమైనటువంటి దేవస్థానం. అంటే అక్కడ వెళ్ళగానే మనసు ప్రశాంతం ఉంటుంది. ఆ కొండంత రూపంలో స్వామిని చూడగానే మనస్సు పులకించిపోతుంది. అటువంటి అద్వితీయ రూపం అది. ఏదో హనుమంతుడికి హనుమ అంటే దవడలు వంగిపోవడం, అటువంటి వంగిపోయిన దవడలు వాడిని ఏం చూస్తాం అనుకుంటారేమో, సుందరమైనటువంటి రూపం అది. సూర్యుడిని కూడా అతను తనలో ఇముడ్చుకున్నటువంటి వ్యక్తిత్వము హనుమంతుడు. కాబట్టి ఈ అంజనీస్తుతుడైనటువంటి హనుమంతుడి యొక్క ప్రభావాన్ని మనము కనుక తీసుకున్నట్టయితే, ఆయన శక్తిని మనకు కొంత తీసుకున్నట్టయితే, ఇసుమంత తీసుకున్నట్టయితే మనము ప్రపంచాన్ని జయించవచ్చు. సద్బుద్ధి ప్రధానంగా ఉంటాడు ఆయన. మంచి బుద్ధిని, మంచి విద్యను, మంచి స్థైర్యాన్ని, ధైర్యాన్ని, స్థిరమైనటువంటి ధనాన్ని కలిగిస్తాడు. కాబట్టి మనకి తప్పనిసరిగా మనకి 1/6/2024 శనివారం రోజున తప్పకుండా మీరు హనుమద్ వ్రతం కానీ, హనుమాన్ చాలీస పారాయణం కానీ, హనుమత్ కవచము కానీ, అష్టోత్తరం కానీ, లేదా నామస్మరణ కానీ, లేదా రామ అన్నటువంటి నామస్మరణ కానీ చేసినట్టయితే తప్పకుండా మనకి ఇహపర సౌఖ్యం కలుగుతుంది, ధైర్య సాహసాలు ఉంటాయి. తప్పనిసరిగా ఈ యొక్క రాశి వారు మీనము, కర్కాటకము, తుల, మకర రాశి వారికి ఈ రోజున తప్పకుండా మీరు మినుములు దానం చేసుకోవడం, హనుమంతుడి యొక్క అర్చన అభిషేకాలు చేయడం వల్ల, ముఖ్యంగా సింధూర పూజ చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ, ఇటువంటి పండగలు మనకు ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యంతో పాటుగా ఆరోగ్య లక్షణాన్ని కలిగిస్తాయి. అంటే ఏ పదార్థాలు తినడం వల్ల, మంచి పదార్థాలు, స్వచ్ఛమైనటువంటి పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు. మంచి ఆరోగ్యం మహాభాగ్యం. ఈ మహాభాగ్యం ఎప్పుడైతే కలుగుతుందో మనకి సంపూర్ణటువంటి చుట్టూ అన్ని రకాల ఆర్థిక, ఉద్యోగ, విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. కానీ మీరందరూ కూడా ఇటువంటి విశేషమైనటువంటి హనుమంతుడి విజయోత్సవంలో పాలు పంచుకోండి. హనుమంతుడి జన్మదినోత్సవంలో ఆనందంగా అందులో పాలు పంచుకోండి. తప్పనిసరిగా సూర్యోదయానికి పూర్వం లేచి స్నానానుష్ఠానాలు పూర్తి చేసుకొని హనుమంతుడి దర్శనం చేసుకున్న వారికి విశేషం కలుగుతుంది. తప్పకుండా మీరందరూ కూడా ఇటువంటి అదృష్ట ఆనందయోగాలు పొందాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.